రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కందులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై ₹400 బోనస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని హరీష్ రావు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా కందులకు మద్దతు ధరగా అదనంగా ₹400 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. కందులకు మద్దతుగా ధర ₹7,550 ఉంది. కానీ బహిరంగ మార్కెట్లో 6,500 నుండి 6,800 మించి క్వింటాలకు చెల్లింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతి క్వింటాలు పైన మద్దతు ధరతో పోలిస్తే ₹800 రైతులు నష్టపోతున్నారని హరీష్ రావు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు మరింతగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం కంది రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి వారి గోస తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.